హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వేరుశెనగ గుళ్ళు పచ్చడి అండి, రోటీ పచ్చడి. చూసారు కదా, ముందుగా వేరుశెనగ గుళ్ళని ఆయిల్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వేరే సైడు ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలని ఇలా 2 ముక్కలు చేసి అయితే ఫ్రై చేయండి. ఎందుకంటే ముక్క చేయకుండా ఫ్రై చేస్తే పేలుతాయండి, జాగ్రత్త. చూసారు కదా, ఇలా అయితే వేగిపోయి వేరుశెనగుళ్ళు అయితే వీటిని పొట్టు అయితే తీసేసుకోవాలండి. ఎందుకంటే అన్నంలోకి రోటి పచ్చడి మొలన పొట్టయితే తీసేయండి. అదే చట్నీ అయితే పొట్టు తీయవలసిన అవసరం అయితే ఉండదండి. మీ ఇష్టం, ఇందులో అయినా పొట్టు తీయాలి పక్కాగా అనేది ఏం కాదు. మేమైతే ఎప్పుడు చేసుకున్నా ఈ పొట్టు అయితే తీసేస్తామండి. ఇలా పొట్టు తీసేసి అయితే ఎంచుకోండి. ఈ పచ్చడి నిజంగా అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. ఎక్కడైనా ఒక్కొక్కటి ఉంటే పర్వాలేదు, మొత్తం పూర్తిగా తీయాలంటే తీయలేం కదా. అలాగే ముందుగా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి నేనైతే. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ ఒక చిన్న వెల్లుల్లిపాయి అండ్ ఉప్పు కూడా తీసి రెడీ పెట్టుకోండి. ముందుగా రోటిని అయితే శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి తుడిసేసి ఫస్ట్ ఈ వేరుశెనగ గుళ్ళని అయితే పొడుము కింద చేసేసుకోండి. ఇలా పొడుము కింద చేసేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. అలాగే అదే రోట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అండ్ ఉప్పు, కొంచెం కొంతమంది వేసుకునే వాళ్ళు జీలకర్ర కూడా వేసుకుంటారు, ధనియాలు కూడా వేసుకుంటారు. నాకైతే ఇష్టం లేదండి, ఓన్లీ వెల్లుల్లిపాయ ఒక్కటే వేసాను. దీన్ని కూడా మెత్తగా అయితే పేస్ట్ కింద అయితే రోటీలో చట్నీ చేసేయండి. ఇలా పేస్ట్ కింద అయిన తర్వాత ఈ పొడుము కూడా ఈ పేస్ట్లో అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే పచ్చడి కింద చేసేయండి. చూసారు కదా, ఇదంతా ఇలా కలిసిన తర్వాత ఇలా అయితే ఉందండి. నిజంగా పచ్చడి వర్షం వచ్చినప్పుడు అయితే నిజంగా చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది కదండి. ఈ రోటీ పచ్చడి అంటే నిజంగా మా వారికి అయితే చాలా ఇష్టం. ఆయన కోసం అయితే చేస్తున్నాను. నాకైతే రాదండి నిజంగా, పచ్చళ్ళు గట్ట అంత ఇంట్రెస్టింగ్ ఎప్పుడు చేయలేదు నేనైతే. ఇంకా ఆయన కోసం తప్పదు కదా, చెయ్యాలి. ఇలా చేసిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకుని ఇది కూడా అందులో కలిసేలాగా బాగా మెత్తగా అయితే పేస్ట్ చేయొద్దు. ఆనియన్ అనేది ఏదో జస్ట్ అలా కలపండి. ఆనియన్ అంతా అందులో కలిసేలాగా అయితే 1 నిమిషం అయితే కలపండి అంతే. లాస్ట్లో వేయండి ఆనియన్ అనేది. చూసారు కదా, ఇలా అయితే కలపండి. ఇదిగోండి, వేరుశెనగుల చట్నీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతుందండి. ఇది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి. నిజంగా మా ఫ్యామిలీలో అయితే చాలామందికి పచ్చడి అంటే చాలా ఇష్టమండి. చూసారు కదా, ఇలాగే ఈ పచ్చడి చేసిన తర్వాత ఈ రోటీలో అన్నం వేసుకుని ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ పెట్టినప్పుడు తిన్నాను, కానీ నేను ఎప్పుడు తినలేదు నిజంగా. సరేలే, అందరూ అంటూ ఉంటారు కదా, ట్రై చేసేద్దాం అనేసి మళ్ళీ ఒకసారి ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి మళ్ళీ వేసుకోవాలనిపించి వేసుకున్నానండి. అదిరిపోయిందండి నిజంగా. మనం వేడివేడి రైస్లో వేసుకుంటాం ఎలా ఉన్నా, కానీ ఇలా తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. నేనైతే వేడివేడి అన్నంలో అందులో ఆ పచ్చడి వేసుకొని అందులో మళ్ళీ ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. అసలు అలా తింటే నిజంగా చాలా బాగుందండి. ఇందులో కాంబినేషన్గా నేనైతే గుమ్మడి వడియాలు తీసుకున్నాను. పిండి వడియాలు కూడా చాలా బాగుంటాయండి, తీసుకున్నాను. అలాగే నేను ఇదైతే ఈవినింగ్ చేశాను. మార్నింగ్ వండిన కర్రీలో ఎగ్ అయితే ఉందండి, ఆ ఎగ్ కూడా ఇందులో కలుపుకుని అయితే తినేసాను.